హే హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు కెఫే చాయ్ లవర్స్ ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే. గచ్చిబౌలి ఇంద్రానగర్ కెఫే గురించి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి. ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, కానీ ఈ కెఫేని నేను రిజెక్ట్ చేద్దాం అనుకున్నా. ఎందుకు రిజెక్ట్ చేద్దాం అనుకున్నానో, కెఫే స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది చాలా పెద్ద లెసన్. అండ్ నేను రిజెక్ట్ చేసి ఉంటే నా లైఫ్లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయ్యేది. తరుణ్ అని చెప్పి మన క్లయింట్ కాల్ చేశారు అండ్ లొకేషన్ కూడా సెండ్ చేశారు. సైట్ విజిట్ గురించి నేను సైట్కి వెళ్ళినప్పుడు ఇది పరిస్థితి, ఒకటేమో పాతాళంలోకి, ఒకటేమో ఆకాశంలోకి. అసలు కస్టమర్ కూర్చోవడం పక్కన పెడితే కనీసం నించోడానికి కూడా ప్లేస్ లేదు. చూసి చూడగానే బ్రో ఇక్కడ సెట్ అవ్వదు, లొకేషన్ అయితే చాలా బాగుంది బట్ ఇట్స్ ఇంపాసిబుల్, అసలు ఎట్లా సెట్ చేయాలి దీన్ని నాకే అర్థం కావట్లేదు. సో లైట్ బ్రో, మీకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అయితే డెఫినెట్గా అయితే వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేసి వెనక్కి వచ్చేసాను. బట్ క్లయింట్ మాత్రం చాలా ప్యాషనేట్గా ఉన్నాడు. సీరియస్లీ అలాంటి ప్యాషనేట్ క్లయింట్ని వదిలిపోవడం నా మిస్టేక్ అవుతుంది. సరే వెనక్కి వచ్చి ఒక మాట చెప్పా, బ్రో నాకు ఒక ఐడియా ఉంది కానీ ఇట్లా చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ గట్టిగా అవుతుంది, మీరు ఓకేనా అని చెప్పా. బ్రో చేద్దామో ప్లాన్ చెప్పండి అన్నాడు. సో ఇదిగో ఇక్కడి నుంచి మనం ఒక సెటప్ ఎదరకిచ్చుకొని ఇట్లా మనం గనక సైడ్ సిట్టింగ్కి కానీ ఎన్నిటికి ప్లాన్ చేసుకుంటే, ఎందుకంటే టేస్ట్ బాగున్నప్పుడు 1కి 10 మంది వస్తుంటారు. మౌత్ పబ్లిసిటీ ద్వారా ఫస్ట్ డే ఒక 10 మంది వచ్చారంటే మీకు 1 మంత్ అయ్యేసరికి 100 మంది, 200 మంది, 500 మంది రీచ్ అవుతారు. దట్ ఈస్ ది క్యాపబిలిటీ ఆఫ్ కెఫే చాయ్ లవర్స్. కానీ మనం ఇలాంటి సెటప్ ఇస్తేనే అది వర్కౌట్ అవుతుంది అని చెప్పి ప్లానింగ్ ఇచ్చి నేను వెళ్ళిపోవడం అయితే జరిగింది. కట్ చేస్తే ఇదిగో ఇంత బ్యూటిఫుల్ సెటప్ని అయితే ఇచ్చాడు. నిజంగా చెప్తున్నాను, నా ప్లానింగ్ ఒక 10% అయితే ఆయన 100% చేసి ఇచ్చాడు. చాలా 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 ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే 10/10, 10/12 ఉంటే సరిపోద్ది అనుకుంటారు. 10/10, 10/12 సరిపోయేది ఓన్లీ కౌంటర్ అండ్ కిచెన్ సెటప్కి మాత్రమే. టేస్ట్ బాగుంటాయి, మీ దగ్గర ఉన్న ప్రతి వెరైటీని కస్టమర్కి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ మీరు చూసినట్టు ఇస్తున్నారు అంటే, ఈరోజు 10 మంది వస్తే నెల తిరిగేసరికి 500 మంది వస్తారు. అలా ఉండాలి అంటే ఫస్ట్ మనం చూడాల్సింది యాంబియన్స్. ఎంత దూరంలో ఉన్నా ఫస్ట్ మనకు కనబడితే ఒక మంచి యాంబియన్స్. టేస్ట్ ఒక్కసారి నచ్చిందంటే ఆ కస్టమరే మనకి రిపీటెడ్గా లైఫ్ లాంగ్ ఉంటాడు. అండ్ అదే కస్టమర్ 10 మందికి చెప్తాడు, 10 100 అవుతుంది, 100 500 అవుతుంది. ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతారు. బట్ ఈ కెఫే ఇంత అద్భుతంగా రావడానికి అండ్ ఇంత మంచిగా ఉండడానికి ఫుల్ క్రెడిట్ గోస్ టు మన క్లయింట్ తరుణ్ బ్రో. చాలా ప్యాషనేట్గా ఉన్నాడు. సో ఇంద్రానగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ మీకు తెలుసు కదా, సిసిఎల్ ప్రామిస్, వాట్ యు సీ సేమ్ యూ గెట్. సిసిఎల్ ఈజ్ నాట్ జస్ట్ an టీ ఫ్రాంచైజ్, ఇట్స్ an ఇండియాస్ ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కెఫే. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.